అండి నమస్తే. ఈరోజు ఒక మంచి వీడియో అండి. ఈ వీడియోలో ఇంతకుముందు నేను మా ఊరు పోయినప్పుడు బర్రె పాలు గురించి చెప్పాను. అయితే స్వచ్ఛమైన పాలు గురించి ఏంటి చెప్పమన్నారు. అయితే నాకు తెలిసిన వరకు నేను చెప్తానండి. ఫస్ట్ అయితే బర్రెలకి ఏం పెడతారనేది, మా ఊరు సైడ్ అయితే మామూలుగా సిటీలో అన్నము ఏదంటే అది వేస్తుంటారు, బిర్యానీలు అవన్నీ కూడా. అవి ఊర్లో ఏమేయరండి. ఊర్లో చక్కగా సజ్జలు మిషన్ పట్టించేసి అది నీళ్ళల్లో వేసి ఉడికిస్తారు. తర్వాత మినప్పొట్టు, తర్వాత తవుడండి, ఇంతే పెడతారు. చాలా స్వచ్ఛంగా పెడతారు. ఆ పాలు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటాయి. నేను ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఇట్లా పొయ్యి పెట్టి ఒక దబర్లో నీళ్ళు పోసి కాగినాక ఆ సజ్జలు అనేవి మిషన్ పట్టిస్తారు. కొంచెం పిండి పిండిగా రవ్వ రవ్వగా ఉంటాయి. అది ఉడికిస్తారు. ఇలా ఉడికించి తర్వాత ఇలాంటి డీసుల్లో పెడతారండి. ఇదిగో తవుడు సజ్జలన్నం వేసి ఇప్పుడైతే మినప్పొట్టు వేస్తుంది. ఇది కూడా నానబెడతారు. అవి తినేదానికి చాలా బాగుండేటట్టు చేస్తారు. ఇది సజ్జలన్నం ఇలా చేస్తారు. 2 రోజులకోసారి చేసి పెడతారండి. ఇది చేసి ఇలా పెట్టిన తర్వాతనే పాలు తీస్తారు. ఇంకా మా రోజుకు ఒక్కసారే పెడతారు. ఇది కూడా రెండు సార్లు అంటే ఏం బెటరు. మామూలుగా మాకు ఊరుల్లో కదా, పల్లెటూరులో కదా, బయటకు వెళ్ళి మేపుకొచ్చుకుంటారు. తర్వాత లేకపోతే పొలాల్లో గడ్డి తెచ్చి వేసేసుకుంటారు. ఇదిగో చూసి ఇలా చేసి 3 కలిపేసేసి ఇప్పుడు ఎతపోయి వాటి ముందు పెట్టేస్తారు. అవి చక్కగా కడుపు నిండా తింటాయండి. దీని నుంచి వచ్చే పాలు కాబట్టి మనకు స్వచ్ఛంగా ఉంటాయి. ఎక్స్ట్రా ఏం తినవు. బయటికి వెళ్ళినా గడ్డే తింటాయి కాబట్టి పొలంలోకి వెళ్తే మనకి సిటీలో లాగా వేరే వేరేగా ఏం తినేది ఉండదు. హోటల్లో పాసిపోయినాయి, మురిగిపోయినాయి ఏం తినేది ఉండదు. మన ఇంట్లో కూడా చక్కగా ఏదన్నా అన్నం ఉన్నా కూడా ఎక్కువ వేయరు, ఒక తక్కువ వేస్తారు. ఇంకా నేనైతే మా చెల్లెళ్ళు అయితే బర్రెలండి ఇవి మా ఊరి కాడ. ఇవి ఇంతే పెడతారు, చూపిస్తున్నాను అందుకని. తర్వాత ఇప్పుడు పాలు తీసుకుంటానికి మా వాళ్ళకైతే 3 బర్రెలు ఉన్నాయి. 3 చిన్నవే, పాలు ఇచ్చేవే. ఇగో చిన్న చిన్న దూడలు చాలా ముద్దుగా ఉన్నాయి కదా. ఈ చిన్న పసి దూడలే, 2 నెలలు, నెల 15 రోజులు ఈ లోపల దూడలేవి చాలా బాగున్నాయి. ఇప్పుతుంటే అసలు ఇప్పనీ లేదండి చూడండి. అది ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనము బర్రె దగ్గర వదిలినాక తర్వాత దాని పాలు కొంచెం తాగినాక మనకి ఈజీగా ఉంటుంది తీసేదానికి, అందుకే వదిలేస్తారు ముందు. తర్వాత పాలు తీసుకుంటాము. ఈ పాలు కూడా కొంచెం చిక్కటి పాలైనా మంచిదే, పలసటి పాలైనా మంచిదేనండి. మనము స్వచ్ఛమైన పాలు కదండి ఇవి, చాలా బాగుంటాయి. చాలామందికి ఆవు పాలు అంటే ఇష్టం. మాకు అసలు ఆవు పాలు అంటే ఉండేవి కానీ చిన్నప్పుడు ఆవులు ఎప్పుడు పాలు తీయలేదు. అందుకని ఆవు పాలు మాకు అలవాట్లేదు. ఎక్కువ బర్రె పాలే మాకు అలవాటు. అందుకని మా చెల్లెలు పాలు తీస్తుంది. పాలు తీస్తా నాతో మాట్లాడుతూ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అలవాటు కదండి, మాట్లాడుతూ కూడా తీస్తా కూడా మాట్లాడుతూ మళ్ళీ చేస్తున్నారు. 2 చేతులతో తీస్తుంది. 3 బర్రెలు, ఈ 3 బర్రెలకి తీయాలి. తను ఒక్కటే తీస్తుంది 3 బర్రెలకు కూడా. మావి ఉన్నా కూడా పక్కన మేతలు అవి చూసుకుంటారు, బయటికి వెళ్తారు కాబట్టి ఇవి ఒక్కటే తీస్తుంది. చాలా బాగా వాటిల్లో బాగా అలకువగా అయిపోయింది పని. ఏం చేయడానికైనా అన్ని పనులు చేసుకుంటుంది ఒక్కటే. కానీ ఇంట్లో పని కూడా చేసుకుని చేస్తారు. పాలు తీయడం అంటే చాలా సులువుగా తీసేస్తారు. అరగంటలో అన్ని 3 బర్రెలకు తీసి పోసేసి వచ్చేస్తారు. మాది కొంచెం పల్లెటూరు. ఇంతకుముందు చాలా పల్లెటూరు అండి ఇది. ఇప్పుడు అంతా ఇల్లు కట్టేసుకొని పెద్ద పెద్ద బిల్డింగ్లు, అందరూ పాల వ్యాపారాలు, పాలు తీసుకోవడాలు, బర్రెలు తీసుకుపోయి బయట మేపుకోరావడం ఇదే. ఇగో పాలన్నీ తీసింది చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో. ఇవి చిన్నపిల్లలకు కూడా కొంచెం నీళ్ళు వేసి కాసి తాపియొచ్చండి. మేము మా మనవరాళ్ళకి కూడా తాపించాము. అప్పుడు పాల ప్యాకెట్ల పాలు కన్నా బర్రె పాలు నీళ్ళు కలిపి తాగిస్తే చాలా మంచిదండి. చాలా పడతాయి కూడా, వీటి వల్ల ప్రమాదం కూడా ఏమి లేదు. చాలా మంచిది బర్రె పాలు అనేది. ఎందుకంటే తాగడానికి కూడా రుచిగా ఉంటాయి. నాకైతే తెలిసిన వరకు ఇంతేనండి. పెరుగు కూడా చాలా బాగుంటుంది. మీకు అందరికి కూడా ఈ వీడియో నచ్చద్దు అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నపిల్లలకు కూడా ఏం కాదు, మంచిదే తాపిస్తే. ఓకేనండి. ఇంకా వాళ్ళ బర్రెలు అయితే ఇవన్నీ కూడా ఇలా అన్నిటికీ పాలు తీసేసి ఇంకా మళ్ళీ దూడలను వదిలేస్తే వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి అవి తాగి చక్కగా పడుకుంటాయి. ఇంకా ఇలానే చేస్తుంది రోజు 2 పూట్ల ఇదే పని అండి వీళ్ళకి. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను.